తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. కొంత మానసిక అశాంతితో ఈ వారం అంతా కూడా గడుస్తుంది. ఆరోగ్యం విషయంలోనూ కుటుంబ సభ్యుల మధ్య కొంతవరకు ఈ వారం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించడం చాలా మంచిది. అనుకున్న ఆదాయం సమయానికి చేతికి అందక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా ధనురాశి వివాహితులు జాగ్రత్త వహించాలి. కొన్ని సమస్యల పరిష్కారానికై స్నేహితులను కానీ తెలిసిన వారిని కానీ ఆశ్రయిస్తారు. విలువైనటువంటి సామాగ్రి మరింత జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి కొంతవరకు ఉపశమనాన్ని కూడా పొందుతారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు తడబాటు వద్దని చెప్పవచ్చు. చేసేది చేయాలి, ఫలితం పట్టించుకోకూడదు అన్న వైపుగా వీరి ఆలోచనలు కొనసాగినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఫలితాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఇక వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఒత్తిళ్లు సమస్యలు పెరిగినప్పటికీ కూడా వారు తొణకక బెనకక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం వల్ల విజయాలను సాధిస్తారు. ఎవరైతే ఆత్మవిశ్వాసం లోపిస్తుందో అటువంటి వారికి మాత్రం వృత్తి వ్యాపార వర్గాల వరకు ఇబ్బందులు తప్పవు. డాక్టర్సు లాయర్సు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. ఇక దక్షిణ దిశ వైపు ఈ వారం ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరిహార విషయానికి వస్తే ధనురాశి ప్రతి నిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఆత్మీయులు స్నేహితులు వీరి పట్ల ఆప్యాయతను చూపుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా మకర రాశి వారికి లభిస్తాయి. రాబడి కూడా ఆశాజనకంగా ఉంటుంది. వీరి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలకు కూడా హాజరవుతారు. కాంట్రాక్ట్ రంగం వరకు విశేషమైన అభివృద్ధి కూడా కనిపిస్తుంది. వాహన గృహయోగ సూచనలు. వ్యాపార ఉద్యోగుల వరకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఒత్తిళ్లు వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గడం చేత వీరికి ఊరట కూడా లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు సన్మానాలు పురస్కారాలు. మకర రాశి వారు ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని ప్రతి నిత్యం పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం వీరికి ఈ వారం అంతా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిత్ర విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కార్య జయం కూడా అధికంగా ఉంటుంది. ముందడుగు వేసి కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. ప్రత్యర్థులు సైతం వీరికి అనుకూలంగా మారి చేయూతను అందిస్తారు. వాహన కుటుంబ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తారు. వ్యాపార ఉద్యోగ వర్గాల మరింతగా పుంజుకుంటారు. ఉద్యోగ వర్గాల తమ ఆధిక్యతను అన్ని రంగాల్లో కూడా నిలుపుకుంటారు. శాస్త్రవేత్తలకు వైద్య నిపుణులకు మంచి పేరు ప్రతిష్టలు కూడా దక్కుతాయని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఎంతటి వారైనా సరే చాకచక్యంగా వ్యవహరించి తమ తెలివితేటలతోటి వాక్చాతుర్యంతో తమ దారిలోకి తెచ్చుకుంటారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పలుకుబడి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ వారం సజావుగా సాగుతుంది. అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడతారు. మనం జ్యోతిష్శాస్త్రరీత్యా మన జన్మరాశిని అనుసరించి కొన్ని పనులు మనం ప్రతినిత్యం చేయడం, కొన్ని పనులు చేయకపోవడం వల్ల కూడా మనకి మంచి కలుగుతుందని చెప్పవచ్చు. అదేంటంటే పనులు చేయకపోవడం అని చెప్పి చాలామందికి సందేహం రావచ్చు. ప్రధానంగా ఇక్కడ నేను చెప్పాలని చెప్పి మనం అనుకున్న అంశం ఏంటంటే తెలుసో తెలియకో మనం కొన్ని పనులు చేస్తుంటాం. కొంతమందికి వాగ్దానాలు చేస్తుంటాం, కొంతమందికి మన దగ్గర ఉన్న వస్తువులకు ఇస్తుంటాం, కొంతమందికి మరీ కొని ఇస్తుంటాం. మరి కొంతమంది దగ్గర కొన్ని వస్తువులు ఏమైనా నచ్చితే మనము వెంటనే వెళ్ళి ఈ వస్తువు నాకు నచ్చిందండి నేను తీసుకెళ్ళాను అని చెప్పి అడిగామనుకోండి, వారు తీసుకెళ్ళండి అని చెప్పి ఆనందంగా ఇస్తే తీసుకుని వస్తుంటాం. అక్కడ ఇచ్చిన వారి ఉద్దేశం మంచిదే కావచ్చు, తీసుకున్న వారి మనస్సు ఉద్దేశం కూడా మంచిదే కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో జ్యోతిష్శాస్త్రరీత్యా ప్రతి నిత్యం మనం ఉపయోగించే వస్తువులు అన్నిటి మీద కూడా ఏదో ఒక గ్రహ ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. మనకు జాతకంలో ఒక గ్రహం చెడు స్థానంలో ఉంది, అది చెడ్డ గ్రహంగా ఉంది, మనం పుట్టిన సమయాన్ని అనుసరించి కానీ లేదా జన్మరాశిని అనుసరించి కానీ చెప్పి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువును మనం ఎవరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకుని మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, వాడుతున్నాం అనుకోండి, అంటే దాని ఉద్దేశం అంటే మనం కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతామని చెప్పొచ్చు. అదేవిధంగా
కొన్ని వస్తువులు మనకు బాగా అదృష్టాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని వస్తువులు మామూలుగా జ్యోతిషశాస్త్రరీత్యా పరిహారాలు చెప్తుంటాం. ఉదాహరణ చెప్పాలంటే ఎరుపు రంగు వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకోండి, పసుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వండి, ఈ విధంగా చెప్తుంటాం కదా. ఇలా ఏమవుతుందంటే మనకు అదృష్టాన్ని కలిగించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎదుటి వ్యక్తులకు మనం ఉచితంగా బహుమానం రూపంలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన అదృష్టాన్ని ఎదుటి వారికి ఇచ్చిన వారం అవుతాం. కొన్ని సందర్భాల్లో నిజంగా మనకు ఇబ్బంది కలిగించే గ్రహాలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్క గ్రహం ప్రభావం కొన్ని వస్తువుల మీద ఉంటుందని చెప్పొచ్చు. అప్పుడు ఏమైపోతుందంటే అటువంటి వస్తువును మనం ఇచ్చామనుకోండి, ఆ ఇబ్బంది పెట్టే గ్రహం యొక్క బాధ మనకు తగ్గుతుందని చెప్పవచ్చు. అదే అదృష్టాన్ని కలిగించే గ్రహం ఏదైతే మనకుందో ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు ఏదో తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఉచితంగా ఇచ్చినా లేదా ఇంకొక రూపంలో ఇచ్చినా కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకున్న ఏమవుతుందంటే అప్పుడు ఆ అదృష్టం మనకు మరింతగా బలపడుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలను నేను ప్రధానంగా ఆధారం చేసుకుని నిత్య జీవితంలో మనం పాటించాల్సినటువంటి కొన్ని పరిహార క్రియలు లాంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు ప్రధానంగా కూడా ఎప్పుడు కూడా వారి జీవితంలో స్త్రీలను ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు, వారిని మోసం చేయకూడదు, వారిని కించపరచకూడదు. ఈ విషయాన్ని మేషరాశి వారు అందరూ కూడా గుర్తుంచుకోవచ్చు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అదేవిధంగా ప్రధానంగా సోదర వర్గం వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడూ కూడా గౌరవించాలి. ఒకవేళ వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కొంతవరకు బాలేదండి, ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు కూడా వారితోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేలా చూసుకోవాలి. కానీ వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేసే ప్రయత్నం చేయకూడదు. మిగతా వారు అయితే మంచి పనుల వల్ల వారికి పుణ్యం అంటూ ఏదైతే వచ్చిందో ఈ సోదరవర్గం వారిని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం, మోసం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పుణ్యం అంతా కూడా వారికి దూరం అయిపోతుందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా మేషరాశి వారు ఎవరి దగ్గర నుంచి కూడా ఉచితంగా ఏదైనా ఇస్తే తీసుకోకూడదు. అంటే బహుమానంగా చాలామంది మన ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇస్తుంటాం కదా, అటువంటిప్పుడు ఏంటంటే ఏదైనా గిఫ్ట్స్ లాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు దానికి వెంటనే ఎంతో కొంత ధర నిర్ణయించుకుని ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, ఆ విధంగా అంటే ఆ వస్తువును కొంటున్నట్టుగా భావం చేయాలి తప్పితే వారు ఇచ్చారు కదా అని చెప్పి తీసుకుని రావడం మంచిది కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎరుపు రంగు వస్త్రాన్ని అంటే జోబు రుమాల్ లాంటి దాన్ని కొద్దిగా ఎప్పుడు తమ వెంట తీసుకెళ్లడం. స్త్రీలు అనుకోండి వారు ఎప్పుడు కూడా వారి వ్యాంటీ బ్యాగ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం. పురుషులైతే ఒక కర్చీఫ్ మాదిరిగా హ్యాండ్ కర్చీఫ్ అంటాం కదా, ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక రెడ్ కలర్ క్లాత్ని ఎప్పుడు తమ వెంట ఉంచుకోవడం మేషరాశి వారు అందరికీ కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. పెద్దలను, గురువులను గౌరవించాలి. అదేవిధంగా వారిని సేవించాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించకూడదు, తిట్టకూడదు. ఈ విషయాన్ని మేషరాశి వారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా నీతి నియమాలు కలిగి ఉండాలి, సదాచారాన్ని పాటించాలి. ఎవరు ఏ ఆచారానికి సంబంధించిన వారు ఉంటారో, ఏ మతానికి సంబంధించిన వారు ఉంటారో వారి మతం ఏదైతే వారికి సంబంధించిన ఆచార వ్యవహారాలు తెలియజేస్తుందో వాటిని ఎప్పుడూ కూడా అగౌరవపరచడం, కించపరచడం, నేను ఇలా చేయను, నాకు పెద్దలు చెప్తే ఏమైంది, నాకు సంస్కృతి చెప్తే ఏమైంది, సంప్రదాయం చెప్తే ఏమైంది, నేను చేయనని చెప్పి కొంతమంది వ్యక్తులు వితండవాదం చేస్తుంటారు. అలా మేషరాశి వారు ఎప్పుడూ కూడా చేయకూడదు. ఏమాత్రం అవకాశం ఉన్న ఆలయాలకు వెళ్ళినప్పుడు మేషరాశి వారు వేప చెట్టు ఉంటుంది కదా, ఆలయాల్లో సాధ్యమైనంత వరకు కూడా వేప చెట్టు, రావి చెట్టు ఎప్పుడు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కొంతవరకు వేప చెట్టుకు నీరు పోయాలి. అక్కడ రావి చెట్టు కూడా ఉందనుకోండి, 2 చెట్లకు కూడా నిరభ్యంతరంగా నీళ్లు పోయవచ్చు. ఈ విధంగా వీరున్నప్పుడల్లా కూడా వేప చెట్టుకు నీరు పోయడం, ఆ వేప చెట్టు గాలి తగిలేలా కొంతసేపు కూర్చునే ప్రయత్నం చేయడం కూడా వీరికి జీవితాంతం కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి అంటాం కదా, ఇటువంటి వాటిని వారి ఆహార పదార్థాలు ఎక్కువగా లేకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిని ఎక్కువగా భుజించడం వల్ల వీరికి ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా అధికంగా వస్తాయని చెప్పొచ్చు. భర్తను కోల్పోయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మేషరాశి వారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అండదండలు అందించడం అంటే వారికి కొంతవరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి సహాయం చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కుడి చేతి భుజానికి ఒక వెండి తాయెత్తును ధరించడం కూడా మేషరాశి వారికి ఎప్పుడూ కూడా మంచిదని చెప్పొచ్చు. ఇక రాత్రి నిద్రించే సమయంలో ఒక రాగి చెంబుతోటి నీరుని తీసుకుని వారు పడుకునేటువంటి తల దగ్గర ఏర్పాటు చేసుకోవాలంటే ఈ మధ్యకాలం అందరం కూడా మంచం మీద పడుకుంటున్నాం కదా, మంచం కింద తలవైపుగా రాగి చెంబుతోటి కొద్దిగా నీరుని తీసుకుని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత రాగి చెంబులో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని ఏదైనా కూడా పూల మొక్కలకు ఇంటి ముందు ఉంటాయి కదా, అటువంటి చెట్లకు కానీ ఏదైనా పోసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండడం మేషరాశి వారికి అన్ని విధాలా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. వీలుంటే సూర్యాస్తమయం తర్వాత తీపి పదార్థాలను అంటే కలకండ, పంచదార లేదా తీపి స్వీట్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిని పిల్లలకు పంచడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా మేషరాశి వారు ఒక వెండి ఉంగరాన్ని వారి చేతికి ఎప్పుడు ఎడమ చేతికి ప్రధానంగా ధరించేలా ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదని చెప్పవచ్చు. రేపటి కార్యక్రమంలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. జ్యోతిష్శాస్త్రరీత్యా ఉత్తరాషాఢ నక్షత్రం చాలా శుభ నక్షత్రంగా చెప్పవచ్చు. కావున సకల శుభకార్యాలు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో నిరభ్యంతరంగా ప్రారంభం చేయవచ్చు. కానీ ఆ కుటుంబ యజమాని లేదా ఆ పని ఎవరైతే చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సరిపోతుందా లేదన్న అంశాన్ని కూడా పరిశీలన చేసుకుంటే మరింత మంచిదని చెప్పవచ్చు.